గారికి ప్రైజ్ ది లార్డ్. సంఘం అందరికీ వందనాలు. మాది సతపల్లి. నేను ఫస్ట్ రోజు వచ్చాను, చాలా శ్రమలతోనే వచ్చాను. నేను ఆ రోజు అయ్యగారు నన్ను పేరు పెట్టి పిలిచారు. పిలిచి చాలా అనేకమైన శోధనతోనే వచ్చాను. నేను వచ్చిన రోజు ప్రభువా నాకు అనేకమైన శోధనలు వస్తున్నాయి, నన్ను ప్రభు పిలవాలా అని నేను సెల్లులోని చూసుకొని ఆ రోజు బయలుదేరా అడ్రస్ కనుక్కొని వచ్చా. ఆ రోజు నన్ను అయ్యగారు పేరు పెట్టి పిలిచి అమ్మ నీ పేరు నువ్వు చాలా వేదనతోనే వచ్చినావు అమ్మ అని అన్నారు. అయితే నేను అవునయ్యాను నేను చెప్పాను. చెప్పిన తర్వాత అందుట్లో మా అబ్బాయి గురించి కేసు గురించి ఒకటి రన్నింగ్ నడుస్తుంది. మా చిన్నమ్మాయి భార్యాభర్తలు గొడవ అయ్యి 6 నెలలు బట్టి పుంటింట్లోనే ఉంటుంది. ఆయన చాలా డ్రింక్ తాగుతారు, బాగా వేదన శోధన పెడతారు అమ్మాయిని. పెడుతుంటే అమ్మ నీ అల్లుడు వస్తాడు, నీ అమ్మాయిని తీసుకెళ్తాడు, నువ్వేమీ దిగులు చెందొద్దమ్మా అని అన్నారు. అన్న తర్వాత నేను బయలుదేరుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కుమారి అంటే నేను అమ్మ తేజయ్య గారి దగ్గరికి వెళ్తున్నంటే నువ్వు అక్కడికే వెళ్ళాలా, మనకు మందిరం లేదా అన్నారు. నేనన్నా అమ్మ తేజయ్య గారి దగ్గర అగ్ని గాలిపోతుంది, మీరు ఏమన్నా రావాలి తలుచుకుంటే నా వెంట రండి, మీరు అమ్మగారిని కానీ అయ్యగారిని కానీ ఏదైనా అంటే మాత్రం బాగోదు. ఇక్కడేముంది వరాలు, అమ్మ తేజ కాడ అయ్యగారి దగ్గర చక్కమైన వారాలు వస్తున్నాయి, చాలా మేలులు జరుగుతున్నాయి అనుకున్న. పెద్దవాళ్ళల్లా మాట్లాడుకున్నారు, వీళ్ళిద్దరికి విడాకులు ఇప్పిద్దాం వద్దిక, ఎందుకు వీళ్ళు ఎవరి దారి వాళ్ళు బతుకుతారు అనుకుంటే నేను అనుకున్నా ప్రభువా నేను కొత్తగూడెం అమ్మ తేజ గారికి అయ్యగారి దగ్గరికి 3 సార్లు వెళ్ళాను. అయ్యా వీళ్ళు కుటుంబాన్ని కలిపయ్యా, ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి, వీళ్ళు కుటుంబాన్ని కలిపయ్యా ప్రభువా నేను సాక్ష్యం చెప్పుకుంటాను. అయ్యగారు అన్నారు అమ్మ నువ్వేమి భయపడవద్దు, నీ అల్లుడు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్తావు అని అన్నీ చెప్పారు. నేను దేవుడిని నమ్ముకున్నా, అయ్యగారిని మీద నేను నమ్ముకున్నా. దేవుడు అట్లే నా బిడ్డను వచ్చి నా అల్లుడు పిల్లల్ని భార్యని తీసుకెళ్ళిండు. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నోర్లు మూయబడతాయి అంతే యేసు నామములో. కృప కలుగునుగా.